హాయ్ ఫ్రెండ్స్, మినీలాగా అండి. ఈవినింగ్ అయితే తుడుపు అయితే స్టార్ట్ చేశానండి. బయట వైపు నుంచి తుడుచుకుంటూ వచ్చేద్దామని ముందైతే ఒక పక్క సంది తుడిచేసి బయట అంతా తుడిచేసానండి. బయట రెండు వైపులు తుడిచేసుకుందామండి. ఆ తర్వాత పిల్లల బట్టలు అయితే నానబెట్టేసి లోపలైతే అంతా తుడిచేసానండి. తుడిచేసిన తర్వాత బయట ఇంకో వైపు వదిలేసానండి. అటువైపు కూడా తుడిచేసాను. తుడిపి అయిపోయిన తర్వాత ఇంకా సేపటికి బట్టలు జాడించేసి వంటకైతే బంగాళదుంప కూరకైతే అన్నీ కట్ చేసేసుకుని బయట కట్ చేసుకుంటానండి. కట్ చేసేసుకున్న తర్వాత లోపలికి వచ్చిన తర్వాత ఉదయం అయితే అట్టకే కర్రీ ప్రిపేర్ చేశానండి. ఆ బాండీ అయితే ఉదయం అన్నంది అన్నీ తోమేసి అది ఒకటే వదిలేసాను. అది తోమేసి ఒక పక్క టీ పెట్టేశానండి. ఇంకో పక్క అయితే బంగాళదుంప కర్రీకి ప్రిపేర్ చేస్తున్నానండి. టీ అయితే అందరికీ గ్లాసుల్లో అయితే వేసాను. ఒక పక్క ఎసరు పెట్టేశానండి. ఇంకో పక్క కర్రీ ప్రిపేర్ చేయడానికి పెట్టేసుకున్నాను. ఎసరు అయితే మరిగిందండి. ఇంకా బియ్యం వేసేసి మూత పెట్టేసుకున్నాను. ఈలోపు కర్రీ అయితే రెడీ అయిపోవచ్చుందండి. ఇంకా వాటర్ వేసేసి అది మూత పెట్టేశాను. రైస్ అయితే ఉడికిపోయిందండి. ఇంకా వాచ్ చేసి కర్రీ కూడా స్టవ్ ఆఫ్ చేసేసి గ్యాస్ అయితే క్లీన్ చేసేసుకుంటానండి. గ్యాస్ క్లీన్ చేసిన తర్వాత పెరుగు పాలు పిల్లలకి పాలు పెడతాను. గ్యాస్ క్లీనింగ్ అయిపోయిందండి. ఇంక రెండు పక్కల అయితే పాలు అయితే పెట్టేశాను. పిల్లల పాలు వచ్చేసి గ్లాసుల్లో వేసి దీంట్లో ఓట్స్ ప్రిపేర్ చేయమన్నారు అనేసి వాటర్ వేసానండి. వాటర్ వేసిన తర్వాత ఓట్స్ వేసేసాను. రుచికి సరిపడినంత ఉప్పు అయితే వేసేస్తానండి. ఒక 5 మినిట్స్లో ఓట్స్ అయితే రెడీ అయిపోతుంది. ఓట్స్ అయితే రెడీ అయిపోయిందండి. ఇంక ఇవన్నీ బాండిల్లోకి తీసేసుకొని పాత్రలోకి పెట్టేసి తోమేసుకుందామండి. ముందుగా అయితే కర్రీ అయితే ఒక బౌల్లోకి తీసేసుకొని కర్రీ పాత్ర అన్నీ తోమేసుకుందామండి. ముందైతే కర్రీ ప్రిపేర్ చేసింది అన్నీ తోమేసుకున్నాను. ఈలోపు ఓట్స్ వచ్చేసి బౌల్లోకి అయితే వేసి ఇచ్చేసానండి. ఇచ్చేసిన తర్వాత ఈ పాత్ర ఇంకా గిన్నెలన్నీ పేర్చేసుకుందాము. ఒకేసారి అన్నీ తోమేయచ్చు అని పెట్టేసుకున్నానండి. మార్నింగ్ అయితే అట్లు ప్రిపేర్ చేశానండి. ఈరోజు అట్లు అది తోమలేదు, అవన్నీ అయితే పెట్టేసుకున్నానండి. పెరుగులోట అన్నీ పెట్టేసుకున్నాను. ఇంకా రైస్ మొత్తం అన్నీ తోమేసుకుని ఆరిపెట్టేసుకుందామండి. ఆరిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళి అక్కడ సదిరేసుకుందాము. ఈలోపు వచ్చేసి పాలు కూడా చల్లారిపోతాయండి. పాలు కాగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసాను. నేను ఈ పాత్రలు అయితే అన్నీ తోమేసుకున్నానండి. తోమేసుకుని ఈ విధంగా పెట్టేసుకుంటాను. ఎప్పుడు గిన్నెలు అప్పుడే తోమేసుకుంటానండి. ఈ మినీలోకి మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి.